నిత్య రక్షణకు కారణభూతుడైన యేసుక్రీస్తు నామం పేరిట క్రీస్తునందున్న దేవుని ప్రియులరా, మీ అందరికీ శుభాభివందనములు తెలియచేయుచు ఉన్నాను. ఈ దినపు యేసయ్య కృపా వార్త ఇర్మీయా ప్రవచన గ్రంథము 51వ అధ్యాయం 45వ వచనం. నా జనులారా, మీ ప్రాణములను రక్షించుకొనుడి. క్రీస్తునందున్న దేవుని ప్రియులరా, ఈ దినమున ఒక శ్రేష్టమైన కృపావార్తను ప్రభు మనకు తెలియచేయుచున్నాడు. మనమందరూ క్రీస్తు యేసు యొక్క జనులం. మనమందరం మన ప్రాణములు రక్షించుకోరాలని ప్రభు మనకు తెలియచేయుచున్నాడు. చాలామంది ఈ అంత్యకాలములలో అనేకమైన నాశనములలోను, తెగులలోను, నానా విధములైన పాపములోను చిక్కబడిపోయి నశించిపోతున్నారు. కానీ మనమైతే ఇహమందు తప్పనిసరిగా మన ప్రాణములు రక్షించుకోవాలి. పరమందు మన ఆత్మలని అగ్నిగుండం నుండి మనం తప్పించబడిన వారమై నిత్య జీవం పొంది నిత్య రక్షణ అనే ఆనందాన్ని మనం పొందాలి. దేవుని ప్రియులారా, ఈ దినమున మెట్టుకు మనం నేర్చుకోవాల్సిన ఉపదేశం ఏంటంటే, మన ప్రాణములను మనం రక్షించుకోవాలంటే ఏం చేయాలి? మొట్టమొదటిగా యేసుక్రీస్తుని గురించి అపోస్తలుడైన పేతురు తన పత్రికలో ఇలా వ్రాస్తూ అంటున్నాడు. మొదటి కాలంలో అనగా జలప్రళయం వచ్చినప్పుడు దేవుని మాట విని నోవాహు ఓడను కట్టుకొని ఆ ఓడలో వారు నివసించటం వలన, ప్రవేశించటం వలన ఆ ఓడలో ఉండే తన కుటుంబం నుండి 8 మంది రక్షించబడ్డారని, ఈ క్రొత్త నిబంధన కాలంలో ఆ ఓడకు సాదృశ్యమైన రక్షణ అనే అనుభవంలోనికి ఎవరైతే వస్తారో, ఆ ఓడ అనే రక్షణలోనికి ఎవరైతే వస్తారో వారందరూ కూడా తమ ప్రాణములని నశించిపోకుండా రక్షించుకుంటారు అని పేతురు గారు తన పత్రికలో వ్రాస్తున్నాడు. కాబట్టి దేవుని ప్రియులారా, ఈ మాటలు వింటున్న వారు ఎవరైనా మీ కొరకు ఇంకా రక్షణ ఓడ తలుపులు తెరిచి ఉన్నవి కనుక నీ కొరకు ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు యొక్క రక్తంలో నీ పాపములు కడుక్కొని నీతిమంతుల జాబితాలో చేర్చబడి రక్షణ అనే ఓడలో నీకు ప్రవేశించిన ఎడల నిశ్చయముగా నీ జీవితం, నీ కుటుంబం నశించిపోకుండా నీవు, నీ కుటుంబం అంతా రక్షించబడుటకు ప్రభు సహాయం చేస్తాడు. రెండో మాటని హెచ్కేల్ గ్రంథంలో రాయబడిన మాట ఏంటో తెలుసా? ఎవడైనా బాకానాదం విని జాగ్రత్త పడిన ఎడల నిశ్చయముగా వాడు తన ప్రాణమును రక్షించుకొనును అంటున్నాడు. దేవుని ప్రియులారా, బాకానాదము అనగా దైవజనుడు చేయు హెచ్చరిక. ప్రియులారా, ఎలీషా కాలంలో ఇశ్రాయేలు రాజునకు అనేకమైన హెచ్చరికలు ఎలీషా గారు చేశాడు. అయితే ఆ హెచ్చరికలు వినినప్పుడల్లా ఇశ్రాయేలు రాజ్యము, ఇశ్రాయేలు సైనికులు వారి ప్రాణములు రక్షించబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. పౌలు గారు చేసిన ఈ హెచ్చరిక ఓడలు వెళుతున్నప్పుడు ఆ ఓడ నావికుడు హెచ్చరికను వినకపోవటం వలన చివరకు పగిలిపోయిన చెక్కల మీద ఒడ్డుకు చేరాల్సిన పరిస్థితి ఎదురైంది. కాబట్టి తప్పక దైవజనుడు నోట ప్రభు పెట్టిన ఆ బాకనాదము అనే హెచ్చరికను మనం విని దానికి లోబడి జీవించిన మన ప్రాణముల్ని మనం రక్షించుకుంటాం. మూడో మాటను మనం పరిశుద్ధ గ్రంథంలో చదివితే, ఎవడైనా దుష్టత్వం చేయుచు తమ దుష్టత్వం మాని నీతి న్యాయములు చేసిన ఎడల తప్పక వాడు రక్షించబడును అంటున్నాడు. దేవుని ప్రియులారా, మన ప్రభువుని యేసుక్రీస్తు నీతి న్యాయము గల దేవుడు కనుక మనం నీతిని, న్యాయమును అనుసరించినట్లుగా జీవిస్తే మన ప్రాణముల్ని మనం రక్షించుకుంటాం. నాలుగవదిగా ఓర్పు చేత మన ప్రాణముల్ని మనం రక్షించుకుంటాము అంటున్నారు. దేవుని ప్రియులారా, ఈ రోజున చాలా మందిలో ఓర్పు లేక కోపం, ఉద్రేకం, నానా రకములైన అసహనం ఇలాంటివి వ్యక్తపరచడం వలన అనేక మంది తమ ప్రాణాలని కోల్పోతున్నారు. కానీ మనమైతే ఓర్పు చేత మన ప్రాణములను మనం రక్షించుకోవాలి. మరొక మాటను మనం పరిశుద్ధ గ్రంథంలో చదివితే, ప్రసంగి గ్రంథంలో వ్రాయబడిన మాట, జ్ఞానము దానిని సంపాదించు వారిని రక్షించును అని. ప్రియులారా, యోసేపు కాలంలో యోసేపుని ఐగుప్తు జనమును రక్షించింది యోసేపుకు కలిగిన జ్ఞానమే. దానియేలుకు సంబంధించిన జ్ఞానుల్ని రక్షించింది దానియేలుకు అనుగ్రహించబడిన జ్ఞానమే. మనము దేవుని జ్ఞానం పొందువారమైతే తప్పక ఆ జ్ఞానం మనల్ని రక్షించును. దేవుని ప్రియులారా, మరొక మాటను మనం పరిశుద్ధ గ్రంథంలో చదివితే వాక్యంలో ఇలా వ్రాయబడిన మాట, ఎవడైతే ఈ భూమి మీద తన ప్రాణమును పోగొట్టుకునో ఆ ప్రాణం పోగొట్టుకోవాలన్న ఆశ వాడిని రక్షించును, తన ప్రాణమును కాపాడుకునేవాడు దానిని పోగొట్టుకును అని వాక్యంలో రాయబడి ఉన్నది. కనుక మనం ఈ మాటలు విని ఈ మాటల ప్రకారం జీవించి మన ప్రాణమును రక్షించుకుందాము గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన దేవ, కృపగలిగిన తండ్రి, నీకు స్తోత్రాలు. ఈ దినమున మీరు మాకు నేర్పిన శ్రేష్టమైన కృపావార్తను బట్టి స్తోత్రం. ఈ మాటలు వినిన వారందరూ తమ ప్రాణములు రక్షించుకున్నట్లు సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.